భారతదేశంలో రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అన్నటువంటిది. దాని గురించి మాట్లాడాల్సిన టాపిక్ అక్కడ కాదు కదా, అది అసందర్భం. అది అసలు దాన్ని అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్ తేవడమే తప్పు, దాన్ని అమరావతికి ముడిపెట్టడం మరొక తప్పు ఉంది. కాబట్టి ఆ సంబోధన తప్పు, అది తప్పు. అంటే ఏదో డిఫరెంట్ గా చెప్దాం అనుకుని అనవసరమైన ఇష్యూ. ఇంకోటి, ఇట్లా చంద్రబాబు గారు అన్నారు దేవతల రాజధాని అని మీరేమంటారు? అసలు అది ఏం టాపిక్? అది దేవతల రాజధాని అని చంద్రబాబు అంటే దాని మీద డిబేట్ చేయడమే ఉంది. అప్పుడు ఏమన్నా నువ్వు దేవతలు కాకపోతే దెయ్యాలను తీసుకొచ్చి మాట్లాడిస్తావా, రాక్షసులను తీసుకొచ్చి మాట్లాడిస్తావా? కాదు కదా. ఎందుకు అనవసరమైనటువంటి అసలు ఆ సంబోధన గురించి లేదు. అమరావతి దాంట్లో ఇంత తప్పులు చేస్తున్నారయ్యా, దానివల్ల ఏమి ఇబ్బంది అవుతుంది, డిబేట్ చేయి, తప్పులే. అమరావతికి ఖర్చు పెడుతున్నది ఎంత, దానివలన రాష్ట్ర ప్రజల మీద ఎంతకాలం భారం పడుతుంది, ఎన్నేళ్లు ఎంత ఖర్చు పెట్టాలి, కౌలుకి ఏడాదికి ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ చెప్పు, ఇవన్నీ డిబేట్ చేయి. ప్రజలని ఆలోచింప చెయ్యడం డిబేట్ లక్ష్యం అండి ఎప్పుడైనా సరే. ప్రజలని ఆలోచింప చేయడం, ఇది దారి తప్పిపోయి ప్రజల చేత చీత్కరించుకునే విధంగా డిబేట్లు నడుస్తున్నాయి ఇప్పుడు. చీత్కరించుకునే ఆల్ డిబేట్స్. ఇక ఊరకనే ఏంటంటే మా డిబేట్ గొప్ప, మా డిబేట్ గొప్ప అని ఎవరికాడు చెప్పుకోవడం తప్పించి అసలు టాప్ 1000లో డిబేట్లే ఉండట్లేదు జిఆర్పీలో.